క్వైట్ ఏ బిట్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని కలిసా. బట్ ఈ ప్రమోషన్స్లో మీ స్పీచ్ల్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ చూస్తుంటే సార్ ఏ బిట్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్ కింద కనిపిస్తున్నారు. అవునా? యు ఆర్ లాట్ కామ్ నౌ అండ్ లాట్ మెచ్యూర్. ఇంజిన్ ఓవర్ రేప్ చేయడం ఆపేసాను సార్, జెన్యున్గా చెప్తున్నాను. కొంచెం కామ్ అయ్యాను. ఎందుకండి? వై ఎగ్జాక్ట్లీ? వాట్ ఈస్ దట్? You try to give your everything every time at every opportunity, but you also learn that what is necessary. ఈ సినిమాకి ఏం నెసరీ నేర్చుకున్నాను. అండ్ ఐ థింక్ ద కామ్నెస్ ఇస్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ హౌ టు గో అబౌట్ మై వర్క్. ద కామ్నెస్ ఇస్ ఆల్సో కమింగ్. మీరు కామ్ అంటున్నారు, ఆ పదం వాడుతున్నారు. ఎస్, ఐ ఫీల్ మచ్ కామర్ ఇన్ ద లాస్ట్ 3 years. ఐ వెంట్ త్రూ అ జర్నీ. ఇది నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఐ హ్యాడ్ అన్ ఇంజరీ. దాని నుంచి యూ లెర్న్ టు స్లో డౌన్ లిటిల్ బిట్ అండ్ థింక్. అండ్ ఇట్ హ్యాపెన్ టు మీ. గ్యాప్ కూడా నేను ఐ డెంట్ ఎంజాయ్ ఇట్, బట్ దెన్ ఐ స్టార్టెడ్ టు ఎంజాయ్ ఇట్ బికాస్ ఐ అండర్స్టూడ్ మై సెల్ఫ్ అ లిటిల్ బిట్. ఐ కేమ్ బ్యాక్ విత్ ద రైట్ అప్రోచ్ ఈజ్ వాట్ ఐ థింక్. దట్స్ ఆల్. నాగ్ సార్ వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఏదో అడగగానే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నారు. No, nothing to add. I'm just listening to him. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అఖిల్ గారు సార్, అంటే నాగ్ సార్కి కామన్ ఇలాంటి లుక్స్ చూడటం అంటే, కానీ అమల గారు మిమ్మల్ని ఆ లుక్లో చూసినప్పుడు ఎలా అనిపించారు అసలుకి? ఆమెకి ఎలా అనిపించింది అసలుకి? వెరీ హ్యాపీ. ఐ థింక్ ఫస్ట్ ఫోటోషూట్ అయిన వెంటనే నేను చూపించాను అండ్ షీఈ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. యాక్చువల్లీ తమన్ గారు వల్ల థియేటర్లో బాక్సులు బద్దలైపోతుంటారు. అవును, అయిపోతుంది, డోంట్ వరీ. దాంట్లో అసలు ఈ సినిమా కూడా స్కోర్ చూసే వస్తున్నాం, కాపీలు అన్నీ పంపించేసాం కదా. అంటే ఆయన కామ్నెస్ అని అడిగారు కదా, ఆయనకి పెళ్ళయింది. అది ఒక పాయింట్ మర్చిపోతున్నారు. అది ఆటోమేటిక్గా లైఫ్ కామ్ అవుతుంది. సో దానికి బరువు బాధ్యతలతో పాటు చాలా కామ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది లైఫ్. దిస్ సైలెన్స్ ఇస్ బిఫోర్ దిస్ స్టార్మ్. లేదు, అఖిల్ చాలా నిజంగా చాలా హోల్డ్ చేశాడు ఈ